మన ఇంటికి బోరు అనేది చాలా ముఖ్యమైన విషయం. అందుకే ఇంటికి బోరు ఎక్కడ వేయాలి, ఏ దిశలో బోరు వేయాలి, ఏ మూలలో బోరు వేయకూడదు అనే విషయం ముందుగానే తెలుసుకోవడం చాలా ముఖ్యం. చాలామంది ఏం చేస్తారంటే ఇంటి స్థలం ఖాళీగా ఉన్న చోట లేదా మూలలో కొంచెం స్థలం వదిలేసి ఇక్కడే బోరు వేస్తారు. అది కరెక్ట్ కాదు. కానీ వాస్తు ప్రకారంగా బోరు విషయంలో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఉంది. బోరును దిశకు సంబంధించిన సరైన ప్రాంతంలో పెట్టాలి. అంతేగాని 4 మూలలు ఏదో మూల పెట్టకూడదు. తూర్పు ఈస్టు, పడమర వెస్టు, దక్షిణం సౌత్, ఉత్తరం నార్త్. ముందుగా ఈశాన్య మూల గురించి మాట్లాడుకుందాం. ఇంటికి బోరు వేయడానికి ఈశాన్య మూలే చాలా ప్రథమైనది. కానీ ఆ ఈశాన్యం చాలా జాగ్రత్తగా గుర్తించాలి. ఈశాన్యంలో మీరు వేస్తున్నారా లేదా, ఈశాన్యం అంటే ఇక్కడే వస్తుందా లేదా ఈశాన్యం ఇంకా ఈ పక్క ఇక్కడ వస్తుందా? ఈశాన్యం మారుతుంటుంది. కరెక్ట్గా నార్త్ చూసుకొని ఈశాన్యం ఎక్కడికి వస్తుందో అక్కడికే వేసుకోవాలి. అంతే తప్ప ఈశాన్యం ఇలా ఉంది అలా ఉంది అని కాకుండా ఈశాన్యం కరెక్ట్గా ఉందా లేదా ముందు చూసుకోవాలి. మీ ఇంటికి వాస్తు ప్రకారంగా ఈశాన్యం ఇక్కడే వస్తుందా లేదా మారుతుందా అన్నది చాలా జాగ్రత్తగా గమనించాలి. అది సరి చూసుకోవాలి. ముందుగా మూలలన్నీ కరెక్ట్గా చూసుకోవాలి. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఈశాన్య మూలలో సరిగ్గా మూల తాకేలా బోరు వేయకూడదు. ఇదంతా ఈశాన్యం. ఇక్కడి నుంచి ఇదంతా ఈశాన్యం లెక్కలోనే వస్తుంది. దీన్ని ఈశాన్యం అంటారు. తూర్పుకి ఉత్తరానికి మయంగా ఉన్నదాన్ని ఈశాన్యం అంటారు. మీరు కరెక్ట్గా ఈశాన్యానికి ఉందా లేదా అన్నది మీ బిల్డింగు ముందుగా నార్త్ వేసుకొని సరి చేసుకోవాలి. ఈశాన్యం ఎక్కడైనా రావచ్చు. ఇలా తిరిగితే ఇక్కడికి ఈశాన్యం కరెక్ట్గా తిరగకపోతే ఇలా ఇక్కడికి వస్తుంది. ఈశాన్యం ఇక్కడ ఉంటుంది. అందుకని చాలా జాగ్రత్తగా ఈశాన్యం చూసుకోవాలి. ఈశాన్యం కదా, ఈశాన్యం ఏమంటే చాలామంది బోరు ఇలా వేసేస్తారు, ఇక్కడ ఎక్కడో దిక్కున వేసేస్తారు. లేదా అనుకుంటే మూలకి దగ్గరలో గోడ వార వేసేస్తారు. ఎప్పుడు కూడా ఈ పొరపాటు చేయకూడదు. ఈశాన్యం అంటే ఈశాన్య మూలలు ఖచ్చితంగా లోపలికి ఉండకూడదు. ఈశాన్యం ఉంటుంది కాబట్టి మీరు చేయవలసింది ఏంటంటే ప్రహరీ కార్నర్కి బిల్డింగ్ మూలకి, ఈ మూలకి ఇందులో బోరు ఎత్తిపత్తులో రాకూడదు. బోరు ఇలా రాకూడదు. ఇందులోకి బోరు రాకుండా మీరు తూర్పు రోడ్డు అయ్యి తూర్పు సింహద్వారం అయితే మళ్ళీ ఇక్కడ గేటు వస్తుంది, ఇక్కడ సందులో గేట్ వస్తుంది. ఈ గేట్లోకి కూడా రాకూడదు బోరు. గేట్లోకి రాకూడదు, గుమ్మానికి ఆనుకొని ఉండకూడదు, అలాగని ప్రహరీకి ఆనుకొని ఉండకూడదు. చాలా జాగ్రత్తగా పరిశీలించుకొని దేనికి ఇబ్బంది లేకుండా ప్రహరీ వారకంట వెళ్ళకుండా చాలా జాగ్రత్తగా బోరు పాయింట్ ఇక్కడ వేసుకోవాలి. వేసిన బోరు కూడా చాలా అనుకూలంగా ఉండాలి, మీకు ఇబ్బంది లేకుండా ఉండాలి. ఇక్కడ తిరిగేటప్పుడు కానీ వాటర్ నీళ్ళు గట్రా అందులోకి వెళ్ళకుండా, వేస్ట్ వాటర్ గట్రా అందులోకి వెళ్ళకుండా చూసుకోవాలి. బోరు వేయించే ముందు కేవలం వాస్తు మాత్రమే చూసి నిర్ణయం తీసుకోవడం సరైన పద్ధతి కాదు. ఆ స్థలంలో భూగర్భ జలాలు ఎలా ఉన్నాయి, నీరు లభించే అవకాశం ఉందా, మీ బోరు వేయడానికి అనుకూలంగా ఉందా, లేదా అంటే నీరు గట్రా పడుతుందా లేదా చూడాలి. కొత్తగా బిల్డింగ్ కట్టేలాగా అయితే ముందుగా బోరు వాటర్ నీరు పడుతుందా లేదా అన్నీ చాలా జాగ్రత్తగా సరి చూసుకోవాలి. సెప్టిక్ ట్యాంకు గట్రా దగ్గరగా లేకుండా చూడాలి. వేస్ట్ వాటర్ కానీ సెప్టిక్ ట్యాంక్ కానీ వేస్ట్ వాటర్ వెళ్ళే పైపులు గట్రా ఉంటే చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. డ్రైనేజ్ కూడా ఎంత దూరంలో ఉన్నదన్నది చూడాలి. తాగే నీరు కాబట్టి చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. బోరు దాని విధంగా మీరు డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టి వేయించుకుంటారు. చాలా జాగ్రత్తగా వేయించుకోవాలి బోరు విషయంలో. ఈశాన్యం కూడా సరి చూసుకోవాలి. గేట్లోకి కానీ మూలకు కానీ రాకుండా చూసుకోవాలి. బోరు విషయంలో కేవలం ఏ దిశ అని మాత్రమే కాకుండా ఆ భాగంలో మూలలో మనం కరెక్ట్గా వేస్తున్నామా లేదా అన్నది సరి చూసుకోవాలి. వాస్తు అనేది సంప్రదాయ విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. సరైన దిశలో జాగ్రత్తగా చూసుకొని ప్రాధాన్యత ఇచ్చి వేయాలి బోరు. మూలలో నేరుగా ప్రహరీకి కానీ బిల్డింగ్ గోడకు కానీ ఐమూలకు కానీ లేకుండా చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. ఎందుకంటే మంచినీళ్ళు బోరు కాబట్టి ఇది మీకు ఇంటి వాటర్ అన్నిటికి ఇవే వాడతారు. ఇంటికి వాస్తు చూసుకోవాలి, ఎక్కడ వేస్తున్నాం అన్నది చాలా జాగ్రత్త వహించాలి. ఇంటికి
మంచినీళ్ళు చాలా శుభ్రంగా ఉండాలి, అది మాత్రం చూసుకోవాలి. ఇలాంటి వాస్తు విషయాలు మరిన్ని తెలుసుకోవాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి.